హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం ఏప్రిల్ 16, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆర్థిక అంశాలు చూస్తే మనకి వినియోగదారుల ధరల సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీని ఆధారంగా మనకు రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కిస్తారనమాట. అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ని లెక్కిస్తారు. అట్లా మనకి మార్చి నెలలో 3.34% రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అంటే సిపిఐ అంత ఉందన్నమాట. రిటైల్ ఇన్ఫ్లేషన్ 3.34% ఉంది. ఇది 6 సంవత్సరాల కనిష్టం, అంటే 6 సంవత్సరాల లో అన్నమాట, 6 years లో అన్నమాట. ఇది ఆర్బీఐ లక్ష్యం అయితే 4% బిలో ఉండాలి. ఈ సిపిఐ అనేది ఆర్బీఐ ప్రకారం 4% బిలో ఉండాలి. సో మనకి ఇప్పుడు 4% బిలోనే ఉంది. ఓకే, ఆ తర్వాత చూస్తే ఈ సిపిఐని ఎవరు ప్రకటిస్తారు అంటే మనకి ఎన్ఎస్ఓ వారు ప్రకటిస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఎన్ఎస్ఓ వాళ్ళు ప్రకటిస్తారు. ఆ తర్వాత చూస్తే టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీని ఆధారిత ద్రవ్యోల్బణం అంటే దీని బేస్డ్ ఇన్ఫ్లేషన్ చూస్తే 2.05% ఉంది. ఇది 6 monthsలో. ఓకేనా, ఈ 6 monthsలో దీన్ని ఎవరు ప్రకటిస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళు ప్రకటిస్తారు. ఓకేనా, దీనిని ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలంటే మనకి ఆర్థిక సలహాదారు కార్యాలయం వాళ్ళు ప్రకటిస్తారు. ఆర్థిక సలహాదారు కార్యాలయం వారు. ఓకేనా, ఆ తర్వాత చూస్తే మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశం నుంచి జరిపిన మొత్తం ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $820.93 billion. ఇది మనకు రూపీస్లో చూస్తే 70 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అయినాయి. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నమాట. ఓకేనా, ఇది ఆల్ టైమ్ హైయెస్ట్. ఎందుకు అంటే మనకి 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో $778.13 billion ఎక్స్పోర్ట్స్ అయినాయి. ఇక్కడ చూస్తే $820.93 billion ఉన్నాయి. సో ఇది హైయెస్ట్ అన్నమాట. ఈ గ్రోత్ రేట్ చూస్తే ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ రేటు 5.5% ఉంది. బట్ మనకి ట్రేడ్ డిఫిసిట్, వాణిజ్య లోటు ఉంది. వాణిజ్య లోటు అంటే మనకి ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు ఎక్కువ ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటే అది వాణిజ్య లోటుకు దారితీస్తుంది. అట్లా చూస్తే మనకి 23-24లో $241.14 billion ఉన్న వాణిజ్య లోటు 24-25లో $282.82 billion ఉందన్నమాట. అంటే ట్రేడ్ డిఫిసిట్ పెరిగిందన్నమాట. ఆ తర్వాత చూస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏ ఇండెక్స్ 2025ని విడుదల చేశారు. ఎవరు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. అయితే దీని ప్రకారం ఏఐ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ అపాయింట్మెంట్స్లో, వాళ్ళ నియామకంలో ఇండియా వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు టెక్నాలజీలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో మనకి నిపుణుల కొరత. సో ఎక్స్పర్ట్స్ కొరతను తీర్చేందుకు 24-25లో అకాడమిక్ ఇయర్లో బీఎస్సీ ఆనర్స్ డేటా సైన్స్ అండ్ ఏఐ, దీంట్లో ఆన్లైన్ కోర్స్ అందించనున్న ఐఐటి గువాహటి వారు ఇప్పుడు అందిస్తున్నారు ఆన్లైన్ కోర్సు. దీంట్లో బీఎస్సీ ఆనర్స్ డేటా సైన్స్ అండ్ ఏఐ. అయితే ఈ విధంగానే డేటా సైన్స్లో, ఏఐలో మనకి దీనికంటే ముందు ప్రారంభించిన ఐఐటీలు వచ్చేసి అందరికంటే ముందు ఐఐటి మద్రాస్ 2020లో ప్రారంభించింది. ఓకేనా, ఆ తర్వాత ఐఐటి జోధ్పూర్ వాళ్ళు 24-25 లాస్ట్ ఇయర్లో, ఇది 25-26, ఇక్కడ ఇది 24 ఐఐటి జోధ్పూర్ 24-25లో ప్రారంభించారన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూస్తే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 February 11 to February 13 మనకు దుబాయ్లో జరిగింది. ఇది దీని థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఇది దీని థీమ్ అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకి అపాయింట్మెంట్స్ చూస్తే 23rd లా కమిషన్ చైర్మన్గా మనకు జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు. దీంట్లో మెంబర్స్ వచ్చేసి హితేష్ జైన్, డిపి వర్మ. వీళ్ళ మెంబర్స్ మనకు చైర్మన్ బాగా గుర్తుపెట్టుకోవాలి, దినేష్ మహేశ్వరి 23rd లా కమిషన్ చైర్మన్. దీనికి ముందున్న లా కమిషన్ చైర్మన్ పేరు రితురాజ్ అవస్తి గారు. ఓకేనా, ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అప్పీలేట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ సాంబశివరావు నాయుడు గారు నియమితులయ్యారు. ఈ అప్పీలేట్ అథారిటీ చైర్మన్ అంటే ఇది ఏం చేస్తుందంటే పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా, జనరల్గా కాలుష్య నియంత్రణ సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తుంది. సో దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఆదేశాలపైన కానీ ఏమైనా కంపెనీస్కి
ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఈ అపిలేట్ అథారిటీలో వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అన్నమాట. సో వీళ్ళని ఆశ్రయించవచ్చు. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకు రాష్ట్రాల పరంగా చూస్తే రాష్ట్రాల స్వయం సాధికారతపై ఉన్నత స్థాయి కమిటీ నియమించిన తమిళనాడు ప్రభుత్వం. జనరల్గా ఇప్పుడు రాష్ట్రాలకు ఉండే హక్కుల గురించి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఒక కమిటీని అయితే నియమించింది తమిళనాడు. సో దీని చైర్మన్ వచ్చేసి జస్టిస్ కురియన్ జోసెఫ్, ఈయనే దీని చైర్మన్. దీంట్లో మెంబర్స్ వచ్చేసి అశోక్ వర్ధన్ శెట్టి, నాగనాథన్. సో ఈ తమిళనాడు గవర్నమెంట్ నుంచి నియమించిన రాష్ట్రాల స్వయం సాధికారతపై ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ వచ్చేసి జస్టిస్ కురియన్ జోసెఫ్. ఆ తర్వాత చూస్తే మనకి ప్రాంతీయ అంశాలు చూసుకుంటే, తెలంగాణ అంశాలు చూసుకుంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేరుతో టాటా ట్రస్ట్ వాళ్ళు ఒక నివేదిక విడుదల చేశారు. దాంట్లో అంశాలు ఏంటంటే, ఒకటి పోలీస్, న్యాయస్థానాలు, జైళ్ళు, న్యాయ సహాయం అంటే లీగల్ ఎయిడ్. సో దీనికి సంబంధించి అంశాల ఆధారంగా నివేదిక ఇచ్చారు. వాస్తవానికి ఇది 4th ఎడిషన్ అన్నమాట. దాంట్లో చూస్తే మనకు ఓవరాల్లో మనకు 2019కి 2025కి ర్యాంకులు చూశారు మన తెలంగాణవి. ఓవరాల్గా మన తెలంగాణ ర్యాంక్ 2019లో 11 ఉండే, ఇప్పుడు 3rdకి వచ్చింది. అదే పోలీస్ అంశంలో చూసుకుంటే మనకు అప్పుడు 11లో ఉండే, ఇప్పుడు 1స్ట్లో ఉన్నాం మనం. ఇది ఇంపార్టెంట్. జైల్స్లో చూస్తే మనకు 2019లో 13లో ఉండే, ఇప్పుడు 7లో ఉంది ర్యాంక్ మనది. న్యాయ వ్యవస్థ 2019లో 11 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 2nd ర్యాంక్ వచ్చేసింది. లీగల్ ఎయిడ్ న్యాయ సహాయంలో అప్పుడు 4 ఉంటే ఇప్పుడు 10 ఉంది. అంటే ఒక లీగల్ ఎయిడ్లోనే మన ర్యాంక్ అనేది కొంచెం పెరిగింది, మిగతా అన్నిట్లలోనూ బెటర్ ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజెంట్ పోలీస్ శాఖలో మనకి మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారంటే 9% ఉన్నారు. ఆ తర్వాత దేశంలోనే అత్యధికంగా మన హైకోర్టులో 33%, జిల్లా కోర్టులో దేశంలోనే హైకోర్టులో 33%, జిల్లా కోర్టులో 55% మనకి మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నమాట. ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.